దానివల్ల ఏంటంటే బాడీలో ఎనర్జీ అనేది బయటకు పోకుండా ఇన్ఫ్లోనే అయ్యి డైజెషన్ని మెరుగుపరుస్తుంది అది. తర్వాత మనము సర్టెన్ టైం తర్వాత బాడీ ఆటోమేటిక్లీ పోస్చర్ చేంజ్ చేసుకుంటుంది, రైట్ సైడ్ వెళ్తాం. మనం ఎప్పుడైతే రైట్ సైడ్ వెళ్ళి తిరిగి పడుకుంటామో అప్పుడు మనం డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడే బాడీ కంప్లీట్ రిలాక్స్ అవుతుంది. మరి డాక్టర్లు చెప్తారు కదా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమంటారు. తిన్న వెంటనే పడుకునేటప్పుడు లెఫ్ట్కి తిరిగి పడుకోవాలి. కంప్లీట్ రిలాక్సేషన్ డీప్ స్లీప్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఎడమవైపు నుంచి కుడివైపు తిరిగి పడుకుంటే అప్పుడు కుడివైపు పడుకున్నప్పుడు మనకు లెఫ్ట్ నోచర్ యాక్టివేషన్లో ఉండి బాడీని సెటిల్ చేసేస్తుంది, అది కామ్ డౌన్ కూల్ చేసేస్తుంది. సో అప్పుడు కొద్దిగా ఇంకా బెస్ట్ రిలాక్సేషన్ ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ నాడుల గురించి తెలిపేటువంటి శాస్త్రాన్ని స్వరయోగం అంటారు. అయితే ఇప్పుడు ఇవి సహజంగా వాటంతట అవే టర్న్ తీసుకుంటాయి, లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్కి. అయితే మనము మన ఇంటెన్షన్ బట్టి మనం చేసేటువంటి పనులను బట్టి ఇప్పుడు కరేజియస్ బోల్డ్ థింగ్స్ అగ్రెసివ్గా లేదంటే కొంచెం ఫిజికల్గా ఎక్కువ అవసరం ఉన్న వాటిని చేయాలంటే రైట్లో ఉండాలి శ్వాస. ఆ టైంలో మరి మనం ఇన్స్టెంట్గా ఎట్లా చేంజ్ చేసుకోవాలి అని అంటే రైట్లో చేంజ్ చేసుకోవచ్చు. అది కూర్చుని చేసుకోవచ్చు, పడుకొని కూడా చేసుకోవచ్చు. ఒక 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ నేను చెప్తాను చూడండి. ఒకవేళ మన మార్నింగ్ లేచేటప్పుడు సూర్యోదయంలో మనకు యాక్చువల్లీ రైట్ యాక్టివేషన్లో ఉండాలి. ఏదైతే నోచర్ అంటే ఏదైతే నాడీ యాక్టివేషన్లో ఉంటుందో అదే పాదం ఫస్ట్ కింద పెట్టాలి, ఒకవేళ మంచం పైన పడుకుంటే. అదేవిధంగా చెప్తారు కదా, ఏ శ్వాస అయితే నడుస్తుంటుందో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ పాదాన్ని ఫస్ట్ బయట మోపితే పనులలో విజయం అవుతుందని. ఇవేవి కూడా మూఢనమ్మకాలు కాదు. టైం బట్టి అందరికి అన్నీ తెలుస్తాయి వాటి గురించి ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు మార్నింగ్ మనము నిద్రలో నుంచి మేలుకునేటప్పుడు ఏంటంటే కొద్దిసేపు లెఫ్ట్కి పడుకుని, అంటే మనకు మెలకు వచ్చిన తర్వాత వెంటనే లేవకుండా మంచం పై నుంచి లేకపోతే పడకపై నుంచి కొద్దిసేపు లెఫ్ట్కి తిరిగి పడుకుంటే ఇది తీసుకుంటుంది ఆటోమేటిక్లీ. అంటే బాడీకి ఉన్నటువంటి బయాలజీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది రైట్కి షిఫ్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మనం చేస్తే అంటే ఈవినింగ్ బాతింగ్ లేదంటే బాత్రూమ్ వీటన్నిటికి కూడా రైటే యాక్టివేషన్ ఉండాలి, అన్ని పనులు సరిగ్గా జరగాలంటే. తర్వాత పాయింట్, పడుకునేటప్పుడు లెఫ్ట్ యాక్టివేషన్లో ఉండాలి. లేకపోతే రైట్ యాక్టివేషన్ ఉన్నప్పుడు మనం నిద్రపోవడానికి ట్రై చేస్తుంటే మనకు మనసంతా ఆందోళన లేదనంటే చికాకు. ఎందుకంటే బాడీ హైపర్ యాక్టివ్ ఉంటుంది, మనమేమో చేసే పని ఏంటి నిద్రపోవడం. అది సెట్ కాదు. అట్లా చాలామంది ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఏంటంటే కొద్దిసేపు తిన్న వెంటనే పడుకోవడం, లెఫ్ట్కి పడుకోవాలంటారు కానీ